శ్రీమాత్రే నమః. తారకాసురుడు, శూరపద్ముడు లాంటి రాక్షసులని కార్తికేయుడు సంహరించారు. ఆ స్వామి రాక్షసులతో 6 ప్రదేశాలతో మహాయుద్ధం చేశారు. ఆ 6 ప్రదేశాలే తరువాత 6 పుణ్యక్షేత్రాలుగా మారాయి. పళని క్షేత్రము, స్వామిమలై, తిరుత్తణి, తిరుపరన్కుండ్రం, తిరుచెందూర్, పలముదుర్ చోళై అన్నమాట. అయితే ఈ 6 క్షేత్రాలు మనం అందులో 2 క్షేత్రాల గురించి ఇదివరకే తెలుసుకున్నాము. ఇప్పుడు తిరుత్తణి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ మహాభిషేకం జరుగుతుందన్నమాట. అసలు మామూలుగా ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోయినా, సంతానం లేకపోయినా, కుజ సంబంధమైన దోషాలు ఏవైనా ఉన్నా వీళ్ళందరూ సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తే వాటికి చక్కటి పరిష్కార మార్గం మనకి దొరుకుతుందనమాట. అలానే ఇంకసలు విపరీతమైన బాధలు ఉన్నాయనుకోండి, అది శారీరకమైనా సరే, మానసికమైనా సరే, కావడి మేము మోస్తాము అని చెప్పి మొక్కుకుంటే ఆ బాధ నుంచి బయటపడే మార్గాన్ని మనకి సుబ్రహ్మణ్యుడే చూపిస్తారు. తిరుత్తణిలో కావడి మోస్తారు. రోజు ఎన్ని లక్షల మంది అక్కడ కనిపిస్తూ ఉంటారో. వాళ్ళందరినీ చూస్తూ ఉంటేనే అనిపిస్తుంది, ఆహా ఎంత అనుగ్రహాన్ని చూపిస్తున్నావయ్యా, ఇంతమంది ఇక్కడికి వచ్చి కావడి మోస్తున్నారు అంటే ఎంతమంది జీవితాలలో వెలుగు నింపావయ్యా అని మనకు అనిపిస్తుంది. మనం ఏ క్షేత్రానికి వెళ్ళాలి అన్నా, ఏ క్షేత్ర మహిమ తెలుసుకోవాలి అన్నా పూర్వజన్మ సుకృతం మనకి ఉండాలి. ఈ వీడియో పూర్తిగా వినడానికి ముందే మీకు స్కందుణ్ణి ఏ నామంతో పిలవాలి అని అనిపిస్తుందో మీ మనసుకి అది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మాటలు సరిగ్గా రాలేదు అని అనుకోండి, మాటలు కాస్త ముద్దగా మాట్లాడుతున్నా, తెలివితేటలు లేవు అని అనుకుంటున్న వాళ్ళు ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్వామి వారి స్తోత్రం చేస్తే అటువంటి వాళ్ళందరికీ మంచి జ్ఞానం వస్తుంది అని కార్తికేయుడే చెప్పాడు. ఈరోజు మనం తిరుత్తణి ఆలయంలో అభిషేకం జరుగుతుంది కాబట్టి శారీరకంగా అక్కడికి మనం వెళ్ళలేకపోయినా మానసికంగా ఆ క్షేత్ర మహిమను తెలుసుకుందాం. ఈరోజు అక్కడ మహాభిషేకం జరుగుతుందని చెప్పాను కదా. అసలు మామూలుగా ఈ క్షేత్రాలలో ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది, కానీ మహాభిషేకం కొన్ని విశేషమైన రోజుల్లో జరుగుతుందన్నమాట. కృత్తికా నక్షత్రం రోజు, షష్ఠి రోజు, కావడి ఉత్సవాలు జరిగే సమయంలోనూ అసలు ఈ మహాభిషేకం చూడడమే ఒక అదృష్టం అని చెప్తారు. ఈ మహాభిషేకం చేసేటప్పుడు కొన్ని పవిత్ర ద్రవ్యాలను ఉపయోగిస్తారు. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం అన్నమాట. మనం మాస శివరాత్రికి కూడా అభిషేకం చేసేటప్పుడు కొన్ని ద్రవ్యాలని ఉపయోగిస్తారు. ఆ ద్రవ్యాలతో చేయించుకుంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం. ఇక్కడ ఈ తిరుత్తణి క్షేత్రంలో ఆయురారోగ్యాలు కావాలి అని అనుకుంటే పాలతో అభిషేకం చేయించుకుంటారు. అలాగే ఐశ్వర్యం సిద్ధించాలి అంటే విభూతితో అభిషేకం చేయించుకుంటారు. మనశ్శాంతి కోసమైతే పన్నీరు, పండ్ల రసాలు ఇలా రకరకాలుగా అనమాట. అక్కడ అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే ముందే టికెట్ మనం కొనుక్కోవాలి, బుక్ చేసుకోవాలి. అప్పుడు అభిషేకం చేయించుకోవడానికి అనుమతి లభిస్తుంది. ఇక్కడ అసలు ఒక అద్భుతాన్ని ఇప్పటికీ మనం చూడొచ్చు. శూరపద్ముడితో యుద్ధం చేశారు కదా, ఆ యుద్ధం చేసినప్పుడు స్వామివారికి తగిలిన గాయాల గుర్తులు ఇప్పటికీ విగ్రహం మీద కనిపిస్తాయి. అవి చూడొచ్చు. అదే కదా ప్రత్యక్ష నిదర్శనం మనకి. ఎప్పుడు శూరపద్ముడు ఇప్పటికీ స్వామివారి ఆ వక్షస్థలం మీద అక్కడ పెద్ద రంధ్రంలా కనిపిస్తుంది అంటే లోతుగా కనిపిస్తుంది అనమాట. అది నిజంగా అద్భుతం కాక ఇంకేంటి చెప్పండి. అభిషేకం చేసేసిన తర్వాత స్వామివారికి చందనాన్ని అద్దుతారు. ఆ చందనమే అభిషేకం అయిపోయిన తర్వాత ప్రసాదంగా ఇస్తారనమాట. సర్వరోగ నివారిణి అని చెప్తారు. అంతే కదండి, సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడికి అలంకరించిన ఆ చందనం మనం తీసుకుంటే, ఆ చందనాన్ని మనం ధరిస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది కదా. భగవంతుడి అనుగ్రహం ఉంటే అదృష్టమే కదా చెప్పండి. సరే, అయితే ఈ క్షేత్ర స్థల పురాణం గురించి ఏం చెప్తారు అంటే, ఒకప్పుడు మహావీరుడైన కుమారస్వామి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆ శక్తి సామర్థ్యాలకి ఆనందించిన దేవేంద్రుడు తన కూతురైన దేవసేనను కుమారస్వామి వారికి ఇచ్చి వివాహం చేసి ఆ సమయంలో ఐరావతాన్ని కూడా కట్నంగా ఇచ్చారు.
ఎప్పుడైతే ఐరావతం ఇంద్రుడి దగ్గర నుంచి స్కందుడి దగ్గరికి వచ్చేసిందో అప్పటి నుంచి ఇంద్రుడి సంపదలన్నీ క్రమంగా క్షీణించిపోవటం ప్రారంభించాయి. అప్పుడు స్కందుడు ఏం చేశారు అంటే ఒక సలహా ఇచ్చారనమాట. అసలు మామూలుగా ఐరావతాన్నే తీసుకువెళ్ళిపోమంటే ఇచ్చిందాన్ని నేను తీసుకోను అంటాడు ఇంద్రుడు. అప్పుడు తూర్పు వైపు తిరిగి చూస్తూ ఉంటే అప్పుడు ఈ ఐరావతం దృష్టి పడడం వల్ల అక్కడ ఇంద్రుడికి సంపదలు వస్తాయి. తన మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి అలా తూర్పు వైపు చూసేటట్లుగా ఉండమని చెప్పి అడుగుతారు. స్కందుడు చెప్పినట్లే ఐరావతం తూర్పు వైపు చూస్తూ కనిపిస్తుంది. ఇప్పటికీ అంతే. ఇప్పటికీ మనం అక్కడికి వెళ్తే అసలు సామాన్యంగా స్వామివారిని చూస్తూ ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం తూర్పు దిక్కుకు చూస్తూ ఉంటుందన్నమాట. ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఐరావతాన్ని దర్శించుకోవటము, అలాగే అక్కడ విభూతితో అభిషేకం చేయించుకోవటము చేస్తారు. అలా చేస్తే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి. అలాగే ఈ స్థల పురాణం గురించి ఇంకొక విషయాన్ని కూడా చెప్తారు. ఇంద్రుడు షణ్ముఖుడికి ఇచ్చిన కట్న కానుకల్లో భాగంగా ఒక గంధపు రాయి కూడా ఉంది. ఆ గంధపు రాయి మీదే ఇప్పటికీ గంధాన్ని అరగదీస్తూ ఉంటారు. ఆ గంధమే ఇప్పటికీ ఈ స్వామివారికి వక్షస్థలం మీద ఉన్న ఆ రంధ్రం ఏదైతే ఉందో అక్కడ పూస్తారనమాట, ఆ చందనపు పూతని. ఇప్పటికీ మనకి సాక్షాత్తు ప్రత్యక్ష నిదర్శనం అక్కడ స్వామివారు ఉన్నారు అని. అక్కడ బాగా ఇంకా విపరీతమైన బాధలు, ఇంకా నా వల్ల కావటం లేదు, నేను భరించలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు కావడి మోస్తాము అని చెప్పి మొక్కుకుంటే ఆ కష్టం నుంచి బయటపడే మార్గం మనకి కనిపిస్తుంది. ఈ క్షేత్రం ఎంత గొప్పది అంటే సాక్షాత్తు కుమారస్వామి వారే వల్లీదేవికి క్షేత్ర మహిమని చెప్పారట. అలాగే ఈ క్షేత్రాన్ని అరుణగిరినాథస్వామి వారు తన తిరుప్పుగళ్లలో గానం చేశారు. ఒకసారి అరుణగిరినాథస్వామి వారు భక్తులతో తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించి తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది దుండగులు అవమానించి హేళనగా మాట్లాడతారు. అప్పుడు అరుణగిరినాథస్వామి వారు కుమారస్వామి వారిని తలిచి తిరుప్పుగళ్లోని తొలి 4 పంక్తులు పాడితే ఆ దొండగలకి అప్పటి వరకు లేని అగ్నితాపం మొదలైపోయింది. వాళ్ళేమో రక్షించమని చెప్పి అరుణగిరినాథుడి కాళ్ళ మీద పడితే అప్పుడు దయతలిచి తరువాత 4 పంక్తులనే పాడతారు. అప్పుడు ఆ దుష్టుల బాధ తగ్గిపోతుందన్నమాట. వాళ్ళు అరుణగిరినాథుడికి భక్తులవుతారు. సూరపద్ముడు లాంటి రాక్షసులతో యుద్ధం చేసిన తర్వాత కుమారస్వామి వారు ఇక్కడికొచ్చి వెలసినందువల్ల ఈ ప్రదేశానికి సిరుత్తణి అనే పేరు. సిరు అంటే కోపం, తణి అంటే తగ్గింది అని. అదే కాలక్రమంలో తిరుత్తణిగా మారిపోయింది. కుమారస్వామి వారు ఇక్కడ ప్రశాంతమూర్తి అయి వెలిసినందువల్ల ఆ క్షేత్రాన్ని దర్శించే భక్తులకి మానసిక శాంతి లభిస్తుంది అంటారు. కొండ కింద భాగంలో శరవణ పొయ్యిగై అనే సరస్సు ఉంది. ఇక్కడ తీర్థాన్ని కుమారస్వామి వారు శివపూజ కోసం ఈ తీర్థాన్ని సృష్టించారట, కాబట్టి దీనికి కుమార తీర్థము అని చెప్పి పేరు. అలాగే తారకాసురుడు విష్ణు చక్రాన్ని లాక్కుని దాన్ని కుమారస్వామి వారి మీద ప్రయోగించగా స్వామి దాన్ని తన వక్షస్థలంలో పతకంలాగా ధరించారు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం అనమాట. ఆ పతకాన్ని అభిషేక సమయంలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. అలాగే నాగతీర్థ సమీపంలో వాసుకి ఏం చేసిందంట, క్షీరసాగర మథన సమయంలో తనకు కలిగిన బాధని పోగొట్టుకుంది కాబట్టి, తిరిగి శక్తిని కూడా సంపాదించుకుంది కాబట్టి దీనికి నాగతీర్థము అనే పేరొచ్చింది. ఇక్కడ ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి అపకీర్తులు పోయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని చెప్తారు. అలాగే మనకి గర్భాలయంలో తూర్పు వైపు తిరిగి నుంచున్న ఐరావతాన్ని కూడా చూడొచ్చు. ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. ఈ క్షేత్రాన్ని సేవించి బాధలు తీర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఈ స్వామి కష్టాలు పోగొట్టడం మాత్రమే కాదు, కవిత్వాన్ని కూడా అనుగ్రహిస్తారు. వాక్శుద్ధిని, వాక్పటుత్వాన్ని ఇచ్చే స్వామివారు తిరుత్తణి స్వామివారు. ముత్తుస్వామి దీక్షితుల వారు తెలుసు కదా అందరికీ. ముత్తుస్వామి దీక్షితుల వారు తిరుత్తణిలో స్వామివారి సన్నిధిలో ఉండగా ఆ మైమరిచిపోతున్నారనమాట స్వామివారి సన్నిధిలో ఉండి. అలా మైమరిచిపోయి ధ్యానంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చిన్న బాలుడి రూపంలో వచ్చి ముత్తుస్వామి దీక్షితుల వారి నోటిలో కలకండను వేశారట. అంతే. ఆ నోటి నుంచి కవిత్వ పటిమతో కూడిన అద్భుతమైన సంస్కృత కీర్తనలు ప్రవాహంలా వచ్చేసాయట. స్వామివారి అనుగ్రహంతో తనకు కవిత్వ సిద్ధి అయింది కాబట్టి ముత్తుస్వామి దీక్షితుల వారు తమ ప్రతి కీర్తనలోనూ గురుగుహ అనే అంకితనామం వచ్చేటట్లుగా కీర్తనలను రచించారు.
ఇక్కడ ఒక తమాషా కూడా జరిగింది. అసలు తిరుత్తని క్షేత్రంలో జరిగే మహత్తులకి కలిగే అనుభవాలకి లెక్కే లేదు. ఇక్కడ ఒక వింత జరిగింది. దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగింది. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాల్లో కావిడి మోస్తూ ఉంటారు కదా, ఆ కావిడి మోస్తూ ఏమంటారు, విట్రవేలు మురుగునక్కు హరోం హర, దండాయుధ పాణికి హరోం హర, తిరుత్తణి వాసనక్కు హరోం హర, ఇలా చెప్తూ కావిడి మోస్తూ ఉంటారు. ఇలా చెబుతూ కావడి మోస్తే కుమారస్వామి వారికి చాలా ప్రీతి అనమాట. ఒకసారి వల్లిమలై స్వామి అనే భక్తుడు కావడి మోస్తూ ఆకలికి తట్టుకోలేక ఇడ్లీ కాఫీ కుడువనక్కు హరం హర అన్నట్ట తమాషగా. వెంటనే ఒక ముసలైన చేతిలో ఇడ్లీ బకెట్టు సాంబారు కాఫీ పట్టుకొచ్చి అక్కడున్న భక్తులకి పంచి ఈ వల్లిమలై స్వామి వారికి కూడా ఇచ్చారట. తమాషాగా అడిగిన దాన్ని కూడా తీర్చే స్వామివారు అనమాట తిరుత్తణి స్వామివారు. అలాగే 18వ శతాబ్దంలో కశ్యప మునిరుద్రుడు అనేక దివ్య ప్రబంధాలని రచించి కవి చక్రవర్తి అనే బిరుదు పొందాడు. ఆయన తమ ప్రబంధాలలో తిరుత్తణిలో జన్మించటం వల్లే నాకు ఈ శక్తి వచ్చింది అని చెప్పుకున్నారట. ఒకసారి ఆయన శిష్యుడు కందర్ప దేశిగర్, ఆయనకి గుల్మరోగం వచ్చింది. గుల్మరోగం వస్తే కశ్యపమునేమో కుమారస్వామి వారిని వెళ్ళి దర్శించుకొని నీకు ఆ రోగం పోతుంది అంటే అప్పుడు ఈ కందర్ప దేశికర్ ఏమో తనిగయాట్రు పడి అనే రచనని చేశారట. ఆ రచన చేశాక ఆయనకొచ్చిన రోగం కుమారస్వామి వారు పోగొట్టారు. ఈ క్షేత్రంలో లభించే విభూతిని శ్రీపాదరేణువు అంటారు. ఆ విభూతి అన్ని రోగాలని పోగొడుతుంది. కాబట్టి తిరుత్తణి క్షేత్రంలో కుమారస్వామిని భవరోగ వైద్యస్వామి అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మీకు ఒక భక్తుడి కథ మాత్రం చెప్పాలండి. అది చాలా టూకీగా చెప్పేస్తాను, ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది. కాచియప్ప శివాచార్య స్వామివారని కుమారస్వామి వారి భక్తుల్లో అగ్రగణ్యుడనమాట. ఆయన కంద పురాణాన్ని రచించారు. ఈయనేమో కుమారస్వామి వారిని ఉపాసిస్తూ ఉంటారు. ఒకసారేమో ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రేరణ వల్ల కంద పురాణాన్ని రచించారు తమిళంలో. ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి దాన్ని కుమారస్వామి వారి పాదాల దగ్గర ఉంచి అర్చిస్తారు. కుమారకొట్టం అనే ఆలయంలో కుమారస్వామి వారిని అర్చించి మురుగా నీ దయతో నేను ఈ గ్రంథాన్ని రాశాను, ఈరోజేమో పండితుల సమక్షంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయాలని సంకల్పించాను, ఆ సభ నిర్విఘ్నంగా జరిగేటట్టు ఆశీర్వదించు అని ప్రార్థించి సభా మంటపానికి వెళ్ళారు. అక్కడ పండితులందరితో చెప్తారనమాట, నేనేమో ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నాను, మీ ఆశీస్సులను అందించండి అని చెప్పంటే అక్కడ ఉన్న పండితులు అంటారు, ఆహా చాలా బాగుంది, మేం కూడా ఆ లీలలన్నీ వింటామని చెప్పి చాలా సంతోషంగా చెప్తారు. మొదటి పంక్తిని ఆయన మొదలు పెట్టగానే ఒక పండితుడేమో అతను అడ్డు చెప్తాడనమాట, లేదు లేదు నువ్వు చెప్పిన ఆ పదం చాలా తప్పు, వ్యాకరణంలో ఎక్కడుందో నాకు నువ్వేమో రుజువు చూపించు అంటారు. మిగతా పండితులందరూ కూడా తాని అంటే తందానా అంటారు. అప్పుడు కాచియప్ప స్వామివారు అంటారనమాట, ఒక్కరోజు నాకు సమయం ఇవ్వండి, రేపు చూపిస్తాను అంటారు. ఆయన వెళ్ళి స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటారనమాట, ఏంటయ్యా స్వామి నాకు ఈ కష్టాన్ని తీసుకొచ్చావు, ఎలాగా ఆ పదాలు నువ్వు కదా రాసావు, ఆ మాట చెప్తారు సభలో, మీరు వ్యాకరణ దోషం అంటున్నారు, అవి రాసింది నేను కాదు, సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే రాశారు, ఆయన రాసినప్పుడు ఆ పదాలని నేను ఎలా తీసేస్తాను అంటే అప్పుడు ఆ పండితులు అంటారనమాట, సరే నువ్వేమో కుమారస్వామి రాశారని చెప్తున్నావు కదా, ఆయన్నే తీసుకొచ్చి మాకు సాక్ష్యం ఇప్పించు అంటారు. అదే మాట ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని అడుగుతారు ఈ కాచియప్ప స్వామి, నువ్వు రాసిన దానికి నేనెలా సాక్ష్యం తీసుకుని వస్తాను అంటే అప్పుడు సుబ్రహ్మణ్యుడు కనిపించి, నువ్వేం భయపడకు, రేపు పొద్దున్నేమో సభా మంటపానికి ఒక కవి వస్తారు, ఎక్కడ ఉంది అని చెప్పి ప్రమాణాలన్నీ చూపిస్తాను, నువ్వేం భయపడకు అంటారు. మర్నాడేమో సభా మంటపానికి వెళ్తే ఒక కవి వస్తారనమాట, వచ్చి ఎక్కడుంది ప్రమాణాన్ని చూపిస్తారు. అప్పుడు కాచియప్ప స్వామి వారు ఆ పండితుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారు, నా కోసం నువ్వు వచ్చావా స్వామి అని. అప్పుడు అక్కడ ఉన్న పండితులందరూ నమస్కారం చేసుకునే లోపుగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అదృశ్యం అయిపోతారనమాట. అంటే తన భక్తుడు బాధలో కష్టంలో ఉంటే ఆ బాధను కూడా ఆయనే వచ్చి స్వయంగా పోగొడతారు. ఇలాంటివి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో అరుణగిరినాథర్ జీవితంలో జరిగినవి, జ్యోతి రామలింగ స్వామి వారి జీవితంలో జరిగినవి, ముత్తుస్వామి దీక్షితార్ జీవితంలో జరిగినవి, ఇవి ఎక్కడ చూడండి మీకు అద్భుతమే.
అసలు మనశ్శాంతిగా లేని వాళ్ళు, పిల్లల అభివృద్ధిలోకి రావట్లేదు అని అనుకున్న వాళ్ళు, పిల్లలు మొండిగా తయారవుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగకపోయినా సుబ్రహ్మణ్యుడి ఆరాధన చెయ్యండి. అక్కడికి వెళ్ళలేకపోయినా కనీసం ప్రతిరోజు ఒక్కసారి సుబ్రహ్మణ్యుడి ఫోటోకి నమస్కారం చేసుకోవడం అలవాటు చేయండి. ఎక్కడ సుబ్రహ్మణ్యుడి ఆలయం కనిపించినా ప్రయత్నపూర్వకంగా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి నమస్కారం పెట్టుకుని రావడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటుంది.